ఉద్యోగం ఆశతో ఏజెంట్ల చేతిలో మోసపోయి మయన్మార్ దేశంలో బందీలుగా చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులను కాపాడాలని కన్నీరు పర్యంతమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముద్దారం మండలాలకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. మహముద్దారం మండలం నిమ్మగూడెం గ్రామం చెందిన అజ్మీరా సంతోష్, దొబ్బెల పాడుకు చెందిన లావడియా విజయ్లకు విదేశాల్లో ఉద్యోగం ఉందని నమ్మించి ఒక ఏజెంట్ కంపెనీ గత 3 నెలల క్రితం బ్యాంకాక్, థాయిలాండ్ దేశాలకి తీసుకెళ్లారని, తీరా అక్కడికి వెళ్లాక వారి వద్ద నుండి పాస్పోర్ట్ అలాగే సర్టిఫికెట్స్ తీసుకుని థాయిలాండ్, బ్యాంకాక్ కాకుండా మయన్మార్ దేశానికి తరలించి అక్కడ 2 నెలలు పనిచేయించుకుని అందులో 1 నెల డబ్బులు మాత్రమే చెల్లించి అక్కడి నుంచి ఏజెంట్ కంపెనీ ఉడాయించారన్నారు. ఈ క్రమంలో మయన్మార్ ఆర్మీ జయశంకర్ జిల్లాకు చెందిన అజ్మీరా సంతోష్, లావడియా విజయ్లతో పాటు మరో 2 కరీంనగర్ వాసులను అదుపులోకి తీసుకున్నామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారిని విడిపించాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి వేడుకున్న ఫలితం లేదని వాపోయారు. ఈ క్రమంలో బందీలుగా ఉన్న తమ పిల్లలకు గత నెల రోజులుగా సరియైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని, పొట్టకూటి కోసం దేశాలు కాని దేశాలకు వెళ్లిన బిడ్డలు వస్తారో రారో అని రోజు భయాందోళనకు గురవుతూ చేసేది లేక మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమ బిడ్డలను కాపాడి తమ వద్దకు చేర్చాలని వేడుకుంటున్నారు. కాపాడాలని కోరుకుంటున్నాం. మా బిడ్డలు పోయి అక్కడ బాధలో చిక్కుకున్నారు. మాకేం తెలియదు, తెలియకుండా బిడ్డలు పోయినారు. బతుకు కోసం అని పోయినారు. ఎక్కడో అప్పు సప్పు చేసి తోలినాము. కానీ ఏజెంట్లు మోసం చేసి బిడ్డలను మోసపడేలా చేసినారు. బండి సంజయ్ సార్ దగ్గర పోయినాము 2-3 సార్లు. సార్ ఏం అనటం లేదు. అస్తరమ్మా అంటాను కానీ ఏది చెప్పటం లేదు. మళ్ళీ శ్రీధర్ బాబు సార్ దగ్గర వెళ్ళినాం. శ్రీధర్ బాబు సార్ కూడా వస్తాడమ్మా అని అన్నాడు కానీ ఆయన కూడా ఏం చెప్పటం లేదు. ఎవరు పోయినా ఎవరు ఏం చెప్పటం లేదు. రేవంత్ రెడ్డి గారు సార్ మాట్లాడి మా బిడ్డలను రక్షించాలని కోరుకుంటున్నాను.